హలో ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ మనకు బగారా రైస్ చేస్తుంది. బగారా రైస్ ఎలా చేయాలో మొత్తం చూపిస్తుంది. ముందుగా మనకు బగారా రైస్ కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, అలాగే బగారా మసాలా కూడా కావాలి. బగారా మసాలా సాజీరా అనేది కంపల్సరీ. తర్వాత జాపత్రి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు. ఓకే, తర్వాత బగారాకు, తర్వాత బగారా పువ్వు. కేజీ బియ్యం ఇవి బగారా కొంచెం తీసుకున్నా. ఇది ఇప్పుడు కేజీ బగారా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకో, మనకు రైస్ చేసే బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుంది. సో గ్యాస్ స్టార్ట్ చేస్తాం. బియ్యం కడిగి పెట్టుకున్నా. బియ్యం అనేది ముందుగా కడిగి పెట్టుకుంది. కేజీ బియ్యము ఒక 10 minutes అట్లా నానాలి. బియ్యం అనేది నానిన తర్వాత రైస్ అనేది చాలా బాగా వస్తుంది. నేను మీకు ఎలా చేయాలని మొత్తం చూపిస్తాను. మీరు కూడా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఫస్ట్ కొంచెం వేసిన, కొద్దిగా ఆయిల్ మసిలిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మమ్మీ గ్యాస్ స్టార్ట్ చేస్తుంది చూడండి. ఇలాగా తర్వాత మన సాజీరా అనేది కంపల్సరీగా కావాలి ఫ్రెండ్స్. సాజీరా లేకపోతే మీరు అసలు బగారా రైస్ చేయకండి. సాజీరా వేస్తేనే బగారా రైస్కి టేస్ట్ అనమాట. సాజీరా మనకు మరాఠీ మొగ్గ, మనకు జాపత్రి అవన్నీ వేసుకోవాలి. అప్పుడు మాత్రమే చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది బగారా రైస్ అనేది. చూడండి, ఇప్పుడు మీకు చూపించిన మసాలాలు అన్నీ వేసాము. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అంటే మనం తక్కువ సిమ్ మీద పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ మసాలాలు కదా అయిపోతాయి. ఆ లోపు చూసారు కదా, మేము వేసిన వెంటనే ఎమ్మటే ఆనియన్స్ వేసుకుంటున్నాము. నూనె బాగా వేడెక్కింది, అందుకోసమే మళ్ళీ వేసిన మసాలా మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేస్తున్నాం. చూడండి, క్యారెట్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి. మేము అనేది చికెన్ కి బగారకు రెండింటిని కోసి పెట్టుకున్నాం. అందుకోసం కొన్ని వేస్తున్నాం. మీరు కూడా కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర అలాగా. పుదీనా అనేది ఎక్కువ వేసుకోకండి, చేదుగా వస్తుంది. మీరు ఒక 2-3 వేసుకుంటే చాలు. ఫ్రెండ్స్ చూడండి, మంచి కలుపుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది బాగా మగ్గాలి. ఇక్కడ ఇదే అనమాట సీక్రెట్. ఎంత బాగా అనేది మసాలా వస్తుందో అప్పుడు మనకు కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఫుల్ పెట్టుకొని నేను చెప్తున్న కొలతలతో ప్రతి ఒక్కటి చేసుకోండి. బగారా రైస్ ఎంత బాగా వస్తుందో నేను మీకు మొత్తం చూపిస్తాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి ఎంత బాగా అవుతాయో టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. చూడండి ఇలా. అందుకే మీకు మొత్తం చూపిస్తున్నాను వీడియో. మీరు కూడా మొత్తం చూసి నేను చూపిస్తున్నట్టుగానే మీరు చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. ఆల్రెడీ మంచి సువాసన వస్తుంది ఇక్కడ మాకు. సరేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. చూడండి, మంచిగా అయినాయి కదా, మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం రైస్కి ఎన్ని గ్లాసుల వాటర్ తీసుకోవాలి, రైస్ ఎంత వేయాలి, కేజీ రైస్ కానీ మీకు నేను క్లియర్గా చెప్తాను. ఈ లోపు మనం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక మమ్మీ వేస్తుంది అల్లం వెల్లుల్లి. ఇది మనకు బగారాలో ఖచ్చితంగా సాజీరా అనేది ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరిని చేసుకోండి, చాలా రుచిగా వస్తుంది మంచి బగారా అనేది. ఈ విధంగా మీరు ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మమ్మీ వాటర్ పోసుకుంటుంది. ఈ డబ్బా తోటి నేను 2 డబ్బాలన్నర రైస్ తీసుకున్నా. సోనా మైసూరి అంటారు, వాటిని బీబిట్ బియ్యం అని కూడా అంటారు. నేను ఆ రైస్ తీసుకున్నా. బాస్మతి రైస్ లేకుండే నేను మామూలుగా బీపీటీ రైస్ తీసుకున్నా. నేను వాటర్ వేస్తున్నా. ఫ్రెండ్స్ మనం తీసుకున్నాం కదా, ఎంత రైస్ తీసుకుంటే అయితే ఒకదానికి 2 డబ్బాల వాటర్ పోస్తున్నా నేను. అది ఫ్రెండ్స్, మీరు కూడా ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. 2 డబ్బాలు. ఇప్పుడు మనం ఎలాగైతే రైస్ వండేటప్పుడు మీరు రైస్ కుక్కర్లో ఎలా అయితే తీసుకుంటారో ఇక్కడ కూడా అలాగే తీసుకోవాలి ఖచ్చితంగా, అదే కొలత. 4 పోస్తుంది కదా, ఇంకొకటి 5. నేను 2.5 తీసుకున్నా. ఒకటికి 2 లెక్క 5 డబ్బాలు పోసిన. 5 డబ్బాల వాటర్ పోసాను. సేమ్ మీరు కూడా అదే విధంగా ఎంత అయితే పోసారో అంతే పోయండి. ఆల్రెడీ మీరు రైస్ అనేది ఇంతసేపు నానబెట్టుకున్నాం కదా, కాబట్టి మీరు నానబెట్టుకోకుండా డైరెక్ట్ చేస్తున్నట్టయితే ఇంకొక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎక్కువ పోసుకోండి. ఎందుకంటే ఇందులో ఆనియన్స్ అవన్నీ వేసాం కదా, దానికోసం కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. అలాగే సాల్ట్ వేసుకోవాలి. రాళ్ళుప్పు అయిపోయింది, సాల్ట్ నొప్పి వేస్తుంది. మీరు కూడా సన్నుప్పు ఉంటే సన్నుప్పు వేసుకోండి, రాళ్ళుప్పు వేసుకుంటే రాళ్ళుప్పు వేసుకోండి. రాళ్ళుప్పు వేస్తే మాత్రం కొంచెం కరిగేంత వరకు కలపండి.
సన్నుప్పు కాబట్టి అవసరం లేదు, ఏమంటే కరిగిపోతుంది. చూడండి ఇలా. దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేస్తా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ధనియాల పొడి వేస్తుంది మమ్మీ. ఈ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకుందాం. ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకుందాం, ఎందుకంటే మంచిగా ఎసరు అనేది బాగా కాగాలి. మరచిలిన తర్వాతనే వాటర్ బియ్యం వేయాలి. అది మీకు నేను చూపిస్తాను, మీరు మాత్రం మసాలా వరకు వెయిట్ చేయండి. చూడండి బాగా మగ్గాయి మంచిగా, నీళ్ళు వండుకొని మంచిగా అందులో వేస్తుంది. చూడండి బాగా మసలాయి కదా. ఇట్లా మీరు కూడా మంచిగా మసలి మంచిగా వేసుకున్నారు అనుకోండి, చాలా బాగా వస్తుంది బగారా అన్నం అనేది. చాలా అంటే చాలా బాగా ఇస్తుంది మమ్మీ. చూసారు కదా ఎలా వచ్చిందో. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మసాలాలో యాలకులు కూడా వేయాలి. ఒక 2 యాలకులు మాత్రం ఖచ్చితంగా వేయాలి, మంచి స్మెల్ 2 యాలక్కాయలు, 2-3 లవంగాలు, చెక్క కొంచెం. అయితే ఇంత ముందుకు దంచి కచ్చపిచ్చ దంచి వేసుకునేది. ఆ ఘాట్ ఎవరు తినక ఏమైనా దంచకుండా డైరెక్ట్ వేస్తున్నారు, తీసి పడేయచ్చు. మసాలాలు పడతలేవు అన్నట్టు ఇంత ముందు లెక్క. ఇక మనకు రైస్ అనేది ఉడికిపోతుంది, మన గంజి గింజి అనేది ఉంపేది ఏముండదు, డైరెక్ట్ అయిపోతుంది. మీకు అది అయిపోయాక చూపిస్తాను. చూడండి మూత తీస్తున్నాం, గుమగుమలు ఆడిపోతుంది. చూడండి ఎంత బాగా అయిందో. ఇలా అనేది అవ్వాలి ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఎంత బాగా అవుతుంది మంచిగా. మీరు చెప్పాను కదా, వాటర్ చెప్పిన విధంగా పోసుకోండి, ఎంత బాగా వచ్చిందో. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్రెడీ అయిపోయింది, ఇంత బాగా వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు అయితే మగిలితుంది, అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి చేసుకొని. బాయ్ ఫ్రెండ్స్.